హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అమాస పుణ్యానికి ఒకసారి వీడియో పెడుతుంది అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, ఒకటి వెనకాల ఒకటి ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఇంట్లో పని ఉంది, పిల్లల్ని పంపించాలి, ఒకటే హడావిడి ఉంది. సో వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఇప్పుడు దొరికిందనమాట టైం. సో అందుకని వీడియో తీశాను. ఏంటి మీరు సోది చెప్తాం కానీ వీడియో చెప్పట్లేదు అనుకోకండి, చెప్పేస్తున్నాను. ఏంటి ఈరోజు వెజ్ కర్రీ అనమాట. శ్రావణ మాసం చాలామంది వెజ్ తింటారు కాబట్టి సో వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు ఈ వీడియో తీశాను. వెజ్లో ఏంటి అంటే బెండకాయ పులుసు, అదేనుండే ఈ బెండకాయ పులుసు, బెండి పులుసు అంటారు కదా, అదే. సో దీనికి కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, బెండకాయ, కొత్తిమీర. ఇది చెన్నై స్టైల్లో చేస్తున్నాను అనమాట. చెన్నై స్టైల్లో అన్నాను కాబట్టి దానికి ఒక పేస్ట్ అయితే మనం వాడతాము. ఆ పేస్ట్కి ఏమేమి కావాలో ఇప్పుడు చూసుకుందాం. శనగపప్పు, కందిపప్పు కలిపి ఒక 2 స్పూన్స్ అవి తీసుకోండి. కొంచెం మెంతులు, కొబ్బరి, ఇంకా జీలకర్ర దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు చూపించే కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. బాగా ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి, దాంతో టేస్ట్ బాగా వస్తుంది అనమాట మనకి. నార్మల్గా శనగపిండితో కూడా చేసుకోవచ్చు, అది ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. కాకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి, ఫెంటాస్టిక్గా ఉంది. వేడివేడి అన్నంలో మాత్రం ఇంకా దిమ్మ తిరిగిపోయింది. సో దోరగా వేయించుకొని దాన్ని పేస్ట్ పట్టుకోవాలి. వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత కావాల్సింది ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయ, కొత్తిమీర ఇవైతే కట్ చేసుకొని పెట్టుకోండి. నా దగ్గర బెండకాయలు కొన్నే ఉన్నాయి కాబట్టి నేను కొన్నే తీసుకున్నాను. ఒక పావు కిలో అనేది తీసుకోండి మీరు కావాలి అంటే. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ పౌడర్ చేసుకుంటున్నాము. వేయించుకున్నాం కదా పప్పులు, దాంట్లో జీలకర్ర, ఇంకా మెంతులు, శనగపప్పు, కందిపప్పు అవి వేసుకున్నాక, కొబ్బరి కూడా వేసుకున్నాక ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా పట్టుకున్నాక ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను. ఒకవేళ చిన్న సైజ్ మీ దగ్గర ఉంటే కన్నా 2 తీసుకోండి. నేనైతే ఒకటి తీసుకున్నాను, మాకు సరిపోతుంది. క్వాంటిటీ కూడా చూసుకోండి, నేను ఒక 3 పర్సన్స్కి మాత్రం అన్నట్టు చేస్తున్నాను. సో చూపించే విధంగా పేస్ట్ పట్టుకోవాలి. అది మంచి వాటర్ పోసుకుంటూ కూడా పట్టుకోవచ్చు, మరి గట్టిగా పౌడర్ ఉంటుంది కదా, వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఆ పేస్ట్ని పక్కకు పెట్టుకొని ఫస్ట్ మనం గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని ఏమున్నాయో అవి వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇక్కడ వెల్లుల్లిపాయ చూడండి నేను ఎట్లా వేసినో. కొంతమంది పొట్టు తీసేస్తారు, కాబట్టి పొట్టు ఉంచి స్మాష్ చేసేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి అలా మీరు ఒకసారి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇక్కడ ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాక చిటికెడు పసుపు వేసినాక బెండకాయ వేసి ఉప్పు వేసి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక దాన్ని కొంచెం ఏదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ కూడా దాంట్లో మిక్స్ చేసుకోవాలి. చూపించే విధంగా కలుపుకోండి, పేస్ట్ మొత్తం కలపాలి. ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. పేస్ట్ అనేది బెండకాయలకు బాగా అంటాలి. కొంచెం దాంట్లోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా వేసుకోవాలి. దాంట్లోనే వేసుకున్నాక అవన్నీ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి, ఒక 3 మినిట్స్కి కలుపుతుండండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండండి. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఇప్పుడే ట్రై చేస్తున్నాను. టేస్ట్ చూసాకనే వీడియో అప్లోడ్ చేద్దాం అన్నట్టు చేశాను. సో టెన్షన్ పడకండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ట్రై చేయండి, నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుండొచ్చు.
చూపించే విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు చూడండి. ఇట్లా మంచిగా కనిపించాలి, ఇట్లా పైకి తేలాలి ఆయిల్. దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు తీసుకున్నాము, అది ముందే నానబెట్టేసుకోవాలి. ఆ నిమ్మకాయ రసం ఏదైతే ఉందో అది ఆ రసాన్ని దీంట్లో పోసుకోవాలి. మరీ గట్టిగా ఉండొద్దు అన్నట్టు నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా, చింతపండు రసం కూడా తగ్గించుకోవచ్చు. నేను కొంచెం మసలబెట్టాలి కాబట్టి, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం చారు చారు ఉంటే తింటారు అన్నట్టు నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను. సో మీకు కావాలి అంటే దాన్ని గట్టిగా కూడా కొంచెం తీసుకోవచ్చు. చింతపండు సైజు కూడా తగ్గించి చింతపండు రసం కొంచెం తక్కువ తీసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని, సాంబార్ పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మసలించండి. సో అంతే, వేడివేడి అన్నంలో బెండకాయ పులుసు ఇంకా పాపడ్ ఉంటే ఇంకా అమృతం అండి. ఒక్కసారి ఈ స్టైల్లో దీంట్లో ట్రై చేయండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ నేను కొత్తగా ట్రై చేశాను, నాకు నచ్చింది. సో అందుకని ఇక్కడ వీడియోలో చూశాను నేను కూడా, సో నాకు నచ్చింది, అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్నా అడగండి, చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమెంట్, లైక్, షేర్. థ్యాంక్ యూ.